మరి దినాన్న ఈ దీన సంఘాన్ని దర్శించడానికి మరి నాతో పాటు సేవకులు, మన ప్రశస్తమైన సేవకులు మరి విజయవాడ ఆయా గ్రామంలో, ఆయా ప్రాంతాల్లో, ఇంకా మరి ఆయా ప్రాంతాలకు వెళుతూ మరి అనేకమైన సంఘాలకు వెళుతూ మరి యొక్క దేవుడు ఆయనతో మాట్లాడుతున్న విషయాల్ని సంఘాలకు బయలుపరిచి మరి సక్రంగా సంఘాలని బలపరుస్తున్న మరి సేవకులు మరి జోసెఫ్ తమ్మి గారిని బట్టి మరి ఆయనకెంతో వందనాసులయ్యన్నాం. మరి నా కుటుంబం తరపున, సంఘం తరపున హృదయపూర్వక వందనములు. మరి ఆహ్వానం మేరకు మన్నించి మన యొక్క ఈ స్థలానికి దీనా సంఘాన్ని మరి ఆయన దర్శించారు. దేవుడు అక్కడ దేవుడు దీవించును గాక, మరి మంచిగా బలంగా దేవుడు వాడుకును గాక. మరి ఆయన రోమన్ క్యాథలిక్ బ్యాక్గ్రౌండ్, ఆయన ఈ కాలపు వాక్యం విని మరి అందులో బయటకు వచ్చి మరి అద్భుతమైన సేవ మరి చేస్తున్నారు. వారి కొరకు, వారి కుటుంబం కొరకు, సంఘం కొరకు మనం ప్రార్థించేద్దాం. ఇంకా అనేకమైన మరి స్థలాలకి దేవుడు ఆయన నడిపించలాగిన ప్రార్థించేద్దాం. మరి సమయంలో మనకి వాక్యం అందిస్తానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. మరి చప్పలు కొడుతూ ఆయన మనం ఆహ్వానిస్తాం. హల్లెలూయా, నామానికి మహిమ కలుగును గాక. మరి అందరం లేచి నిలబడి ఉండగా దేవుని యొక్క వాక్యాన్ని చదువుదాం. అపోస్తలుడైనటువంటి పౌలు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనంలో నుండి దేవుని వాక్యం చదువుదాం. ఏమనగా 9 కదండి, అందరూ తీసుకున్నారు. 8 చదువుతాం. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతుల్లో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు, మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదనియు ఎరిగి ఆయనతో కూడా జీవించుదుమని నమ్ముచున్నాము. ఎలయనగా ఆయన చనిపోవడం చూడగా పాపము విషయమై ఒక్క మారే చనిపోయాను, కానీ ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు. అటువలే మీరును పాపము విషయమై మృతులుగాను, దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకొనుడి. చదవబడిన తన పరిశుద్ధ లేఖనమునకు ప్రభువైన యేసుక్రీస్తు తన ఆశీర్వాదములను జతపరచుదురుగాక. మహాపరిశుద్ధుడా, మహాఘనుడా, నీకు స్తోత్రాలు, వందనాలు. ఈ ప్రశస్తమైన ఉదయకాల సమయంలో ఈ పునరుద్ధాన దినాన్ని బట్టి నీకు వందనాలు. అయినా ఇప్పటి వరకు చక్కటి ఆరాధన, సాక్ష్యములు ప్రభువా, చక్కటి క్రమాన్ని మీరు ఇచ్చారని ఆ క్రమములో ప్రభువా మరి నీ యొక్క వర్తమానమును బోధించుటనేది ఎంతో ఉత్తమమైన కార్యం. అయినా మీరే ప్రతి ఒక్క సహోదరి సహోదరులను సిద్ధపరచండి ప్రభు, నీ ఆత్మతో బలపరచమని. అయినా నీ రెక్కల నీడలో ఉన్న ఆరోగ్యమును మా అందరికి దయచేయండి. అల్పుడను దీనుడు నన్ను మీరు జ్ఞాపం చేసుకోండి, మీరే ఎత్తిపట్టుకుని వాడుకోండి. నాకు తెలియదు నాయన, నాకేమి రాదు ప్రభువా, కానీ నాయన సమస్తం ఎరిగిన దేవుడు. ఈ దినమున ఇక్కడ ఏది అవసరం మీరు ఎరిగిన దేవుడు. ఈ వధువుతో మీరు మాట్లాడాలి, నీ వధువును బలపరచు. నన్ను ఒక పాత్రగా ప్రభువా మీరు అభిషేకించి నిలబెట్టి నాయనా ఈ సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు మీరు వాడుకోమని ఘనత, మహిమ, ప్రభావాలు
మీరొక్కరే పొందుకోమని ప్రభు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరూ కూర్చుందాం. దేవుని నామానికి మరొకసారి వందనాలు. హల్లెలూయా. మరి చక్కటి అవకాశాన్ని మరి యొక్క సంఘంలో ఈ అమలాపురం దగ్గర ఉన్న దిండి అనేటువంటి గ్రామంలో మరి చక్కటి వధువును సిద్ధపరచుచు మరి దేవుని యొక్క అభిషేకంతో ముందుకు వెళుతున్న సేవకులు మరి బ్రదర్ అపోలో గారిని మరి దేవుడు దీవించునుగా. హల్లెలూయా. మరి సేవకులు నాకు కొద్ది కాలం క్రితం నుండి పరిచయం. మరి కొద్ది కాలంలోనే ఒక అన్నదమ్ములు లాంటి ఒక చిన్న అనుబంధాన్ని దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళము. 1-2 సార్లు బయటకు కలిసాము. తర్వాత మరి సేవకుల మీటింగ్లో కూడా అనేక పర్యాలు కలుస్తూ మరి మాట్లాడుకుంటూ వెళ్ళేవాళ్ళము. కానీ దేవుడు ఎలాగ కృప చూపుతాడని నేను నమ్మలేదు. మరి సందర్భంలో మరి ఎలా వస్తానని చెప్పినప్పుడు తప్పకుండా మరి ప్రేమతో ఆహ్వానించారు. మరి పాస్టర్ గారికి అలాగే ప్రియమైన సంఘానికి అలాగే బ్రదర్ నెవిల్ గారికి వారి యొక్క సిస్టర్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగా. హల్లెలూయా. అందరూ సంతోషంగా ఉన్నారని. నా పేరు బేతాళ జోసఫ్ తమ్మి. మాది ఏలూరు దగ్గర పెదపాడు స్థానికము. అక్కడే పుట్టాము, అక్కడే పెరిగాం. మరి డిగ్రీ అంతా కూడా ఏలూరు సిఎన్ఐటి కాలేజీలో జరిగింది. అప్పుడు మ్యారేజ్ నేను విజయవాడ వెళ్ళటం, అక్కడ స్థిరపడటం. మరి ఇప్పుడు పరిచర్య విజయవాడలో సింగనగర్ దగ్గర వాంబే కాలనీ అనేటువంటి స్థలంలో ప్రాంతంలో దేవుడు వాడుకుంటున్నాడు. హల్లెలూయా. మరి ఆ చిన్న వాంబే కాలనీ పరిచర్య తరపున మా కుటుంబం తరపున మరి మీ అందరికీ మొట్టమొదటిగా వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం నుండి మరి సమయాన్ని మనం వృధా చేయటం కన్నా మరి వాక్యంలోనికి వెళదాం. అపోస్తలుడైనటువంటి పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము మరి 9వ వచనము లేక 8 నుండి మనం చదువుకున్నాము. ఈ భాగంలో నుంచి మరి ఈ కాలం యొక్క మరి ప్రవక్త చెప్పిన వర్తమానంలో నుంచి కొన్ని అంశములను మరి దేవుడు మనకు దయచేయాలని ప్రార్థిస్తున్నాను. మరి కాలంలో వధువును ఎత్తబడేటువంటి విశ్వాసంలోకి నడిపించడానికి దేవుడు తన ప్రవక్తను ఎన్నుకున్నాడు. మరి ఆయన ఒక చిన్న అల్పుడు, ఎలాంటి ఘనత లేనటువంటి వాడు. కెంటకీ అనేటువంటి ఒక మారు మూల కుగ్రామం, అది ఒక కొండల ప్రాంతం. అది కనీసం వారు భోజనం చేయటానికి కూడా స్థితి లేని కుటుంబం. అది మరి ఆ లేని కుటుంబముల నుంచి దేవుడు ఉన్నతమైన సేవకుని దేవుడు తీసుకొచ్చాడు. హల్లెలూయా. మరి వారి కుటుంబం మొదటగా క్యాథలిక్ సంఘానికి వెళ్ళేదని మనకి తెలుసు. తర్వాత వాళ్ళు వేరే ప్రాంతానికి మరి షిఫ్ట్ అయిపోవటం, అక్కడి నుంచి వాళ్ళు పెంతెకోస్తు అనేటువంటి సంఘములకు వెళ్ళటము, తర్వాత మరి బాప్టిస్ట్ సంఘానికి వెళ్ళటం, ఇట్లాంటి కార్యక్రమాలు అన్ని మనం ప్రవక్త యొక్క మరి జీవిత చరిత్రలో మనం తెలుసుకున్నాం. హల్లెలూయా. నేను ఒక్కొక్కసారి ఈ వర్తమానముల గురించి ధ్యానం చేసినప్పుడు చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే 7వ తరగతి చదివినటువంటి ఇతనికి ఇంతటి పాండిత్యం ఎక్కడి నుంచి వచ్చింది? మరి ఆ కాలంలో 7th స్టాండర్డ్. ఇప్పటికి కొన్ని వర్తమానాల్లో గ్రామర్ అనేది సరిగా ఉండదు. అంటే దే అనే చోట ఫ్లోర్లో ఉన్నప్పుడు ప్రజెంట్ టెన్స్లో అయితే 6, పాస్ట్ టెన్స్లో అయితే వర్, ఇట్లాగా పాస్ట్ పార్టిసిపుల్ ఇట్లా ఉంటాయి. వాటిలో ఆ పదాలు ఎలాగా వాడాలో బ్రహ్మ గారికి తెలియదు.
ఆయన దేవుడు మాట్లాడించాడు. హల్లెలూయా. అంటే అర్థం ఏంటంటే పదాల యొక్క వరుస కాదు, వాక్యం యొక్క వరుస కావాలి. ఎందుకంటే వాక్యం యొక్క వరుసల మధ్యలో పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రం కలుగుతుంది. మరి నేను చదువుతున్నప్పుడు, అంటే నేను క్యాథలిక్ ఫ్యామిలీ నుంచి వచ్చాను, ఆశయము రోమన్ క్యాథలిక్ మిషన్ నుంచి వచ్చాను. తర్వాత నేను స్వాముల ట్రైనింగ్కి వెళ్ళాను. ఇక్కడే దగ్గర నిడదవోలు అనేటువంటి ప్రాంతం ఉంది కదండి, ఆ నిడదవోలులో జ్యోతినగర్ పారిష్ దగ్గర మరి సెయింట్ జాన్స్ సెమినరీ అనేటువంటి ఒకటి ఉంది. ఆ సెయింట్ జాన్స్ సెమినరీలో నేను ఫాదర్హుడ్కి వెళ్ళాను. కొంతకాలం 93లో వెళ్ళాను నేను. కొంతకాలం అక్కడ ఉండి మరి నాకు వారికి కుదరక, పొత్తు ఉండక, అంటే ఐ మీన్ దేవుడే దాన్ని చెడగొట్టాను. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది, నేను ఎందుకు ఫాదర్ అవ్వకోకుండా బయటకు వచ్చాను అని. ఎందుకంటే ఇప్పటికీ నా స్నేహితులు లండన్లో ఉన్నారు, అలాగే ఇటలీలో ఉన్నారు, గుజరాత్లో ఉన్నారు, అవుట్ ఆఫ్ స్టేట్స్లో ఉన్నారు, అలాగే చాలా ప్రాంతాల్లో నా స్నేహితులు ఉన్నారు నాతో పాటు ట్రైనింగ్ అయిన వాళ్ళు. మరి వారితో పాటు ఈరోజు నేను కూడా ఉంటే నా బతుకు ఏమైపోయేది అని నేను ఒక్కోసారి ఆలోచిస్తూ దేవునికి వందనాలు చెప్తున్నాను. ఎందుకంటే ఏమీ ఎరగనటువంటి దాంట్లో నుంచి అన్నిటిని బయలుపరిచిన దేవుడు ఆయన. ఇక్కడ ఎంతమంది ఉన్నారు అనేది లెక్క కాదు, ఆయన ముందు నిర్ణయంలో ఉన్నవాడు. మీరు అనుకోవచ్చు మేమంత దూరం నుంచి వస్తున్నాను, అది వాతావరణం బాగలేదు, పాస్టర్ గారు ఎట్లా అంటున్నారు, లేకపోతే సంఘంలో కొంతమంది నన్ను విభేదిస్తున్నారు. ఇవన్నీ పక్కన పెడితే మొదటగా మనం ముందు నిర్ణయం అయి ఉన్నాం. ఆ నిర్ణయమే మనల్ని కూడా వాక్యానికి కట్టేసింది. దేవునికి స్తోత్రం కలుగుతుంది. నేను చదువుతున్నప్పుడు నాకు అసలు తెలిసేది కాదు. నేను కేవలం మరి క్యాథలిక్లో ఉండి అలాగా బయటకు వచ్చి మళ్ళీ క్యాథలిక్లోనే కొంతకాలం సేవ చేసి ఆ తర్వాత అలాగ బయటకు వచ్చి 96 నుండి 2006 వరకు స్వచ్ఛందంగానే నేనే ఒక సేవను స్టార్ట్ చేసి గుడ్ న్యూస్ టు ద పూర్ మినిస్ట్రీ అనేటువంటి దాన్ని స్థాపించి ఒక సుమారుగా 150 మంది విశ్వాసులను బిఫోర్ మ్యారేజ్, వివాహానికి ముందుగానే కలిగి ఉన్నా. దేవుడు నాకు ఇచ్చినటువంటి తలంతును బట్టి అలా వాడబడుతుండగా మరి వర్తమానంలో ఉన్న ఒక అమ్మాయిని నేను వివాహం ఆడాను. బీయింగ్ యాజ్ ఏ ప్రొటెస్టెంటిజం, నేను ప్రొటెస్టెంట్లో ఉన్నప్పటికీ నాకు వర్తమానం అమ్మాయిని ఇవ్వడానికి ముందుకు వచ్చాను. ఆ పాస్టర్ గారు నన్ను చూడడానికి వచ్చినప్పుడు 3 నెలలు ఆలోచించి ప్రార్థన చేసుకుని ఆయన దగ్గరికి వచ్చి నా కాడికి వచ్చిన తర్వాత, బ్రదర్ మీరు ఎవరో కాదు, మీరు వధువు అన్నారు. నాకు వధువు అనే పదం కూడా ఫస్ట్ టైం అనమాట వింటాం, తెలీదు ఏంటి వధువు ఏంటి అంటే. మా చర్చిలో 7 దీపం స్తంభాలతో చేసిన ఒక ఐరన్ స్టాండ్ ఒకటి చేయించి అక్కడ పెట్టాను అనమాట. అది చూడగానే ఆయన వధువు అన్నాడు. మరి ఏమన్నాడు ఏమో కానీ అది వధువు అయ్యింది. స్తోత్రం కలుగుగా. మరి బ్రహ్మం గారి గురించి నేను విన్నప్పుడు ఒక అబద్ధ బోధకుడని, ఒక అబద్ధ ప్రవక్త అని, అబద్ధ క్రీస్తు అని ఇలాగా విన్నప్పుడు దీన్ని నేను స్వీకరించడానికి రాలేదు. ముందు కొంతకాలం వదిలేశాను. తర్వాత నేను బోధిస్తున్నప్పుడు నికోలాయితుల సిద్ధాంతం అనేటువంటి దానిని బోధిస్తున్నప్పుడు మా చర్చిలో, ఇంకప్పటికి వర్తమానంలోకి రాలా, బోధిస్తున్నప్పుడు ఆ నికోలాయితుల సిద్ధాంతం అంటే ఏంటో తెలియకోకుండానే మాట్లాడుతున్నాను. ప్రజలు విన్నారు, ఆనందించారు, వెళ్ళిపోయారు. కానీ నాలో ఒక నిరుత్సాహం, నేను చెప్పింది సరైనది కాదు, దీనికి సంబంధించినటువంటి విషయం ఎక్కడో ఉంటుంది అని నేను అలా ఉంటున్నప్పుడు నాకు భోజనం పెడుతూ నాకు సహవాసం ఇచ్చినటువంటి ఫ్యామిలీ భోజనం పెడుతున్నప్పుడు ఇలాగ అలమర ఉంటుంటే అలమరలో బుక్స్ ఉన్నాయి. ఆ బుక్స్లో ఏంటమ్మా ఇది తీసినట్టే ఇట్లా ఆగాను.
ఆగితే నికోలైతుల సిద్ధాంతం వరకు కరపత్రం వచ్చింది. భలే ఉంది, నాకు స్టడీ చేసుకోవడానికి బంద్ చేస్తుందని అది తీసుకున్నాను. తేరా చూస్తే అది విలియం బ్రన్నమ్ యొక్క ఉచితమైనటువంటి కరపత్రం. అది చదివాను, బాగుంది, కానీ నెమ్మదిగా అది నాలో ఉన్న దాన్ని అది లాక్కుంటూ మొదలుపెట్టి అలాగా ఆలోచిస్తాను. బ్రన్నమ్ అంటే మనకి కొంచెం భయం వేస్తుంది, సబ్జెక్ట్ చూస్తే బాగుంది. ఇట్లా కొంతకాలం అయిపోయింది. మరి వర్తమానం అమ్మాయి నాకు ఇచ్చి వివాహం చేశారు. చదవడమే నాకు ఏమి ఇచ్చారంటే 7 మొదల పుస్తకం ఇచ్చారు. 7 మొదల పుస్తకం ఇస్తే ఎంత లాభం అది. ఇదే మనకెందుకని దాన్ని పక్కన పెట్టారు. మళ్ళా 3 నెలల తర్వాత దేవుడు మరలా దాన్ని బయట తీసుకొచ్చాడు. ఎందుకంటే ప్రారంభంలో నేను చదువుతున్నప్పుడు ఏం అర్థం కాలేదు. తెలియక పక్కన పెట్టిన తర్వాత మరలా దేవుడు దాన్ని ఎద్దకు నడిపించినప్పుడు ఇట్లా కాదనుకుని మధ్యలోంచి తీస్తే ప్రశ్నలు జవాబులు అనే వర్షన్ ఉంది. ఇదేదో బాగుందనుకుని ప్రశ్న జవాబు చదువుకుంటే ఎంతంటే ప్రతి ప్రశ్న నా ప్రశ్నే. నేను సెమినరీలో మరి అక్కడ ఉన్నప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి వాటికి, నాలో ఉన్న మదనానికి, నాకు వచ్చిన ప్రశ్నకి అక్కడ జవాబు దేవుడు ఇస్తున్నాడు. ఇంకా కొంచెం ఇంట్రెస్ట్ కలిగింది. అలా చదువుతూ మొత్తం 7 సీట్స్ చదివేశాను. అప్పుడు మరి పరిశుద్ధాత్మ నాతో మాట్లాడింది. ఒక సాయంత్రము 4 గంటలకు నీవు ఇప్పుడు లేచి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బాప్తిజం తీసుకోవాలి. హల్లెలూయా. అప్పుడు నాకు అప్పటికే 3 బాప్తిజాలు అయ్యాయి. పుట్టినప్పుడే మరి పితా పుత్ర పవిత్రాత్మ నామంలో బాప్తిజం ఇస్తారు. అది పెదవుటిపల్లి, విజయవాడకి దగ్గరకి, గన్నవరంకి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతంలో పెదవుటిపల్లి తెలుసా ఎవరికైనా? జోసఫ్ తంబి, బ్రదర్ జోసఫ్ తంబి అనేది ఒక పెద్ద పుణ్యక్షేత్రం అక్కడ. నేను పుట్టినప్పుడు మా అమ్మమ్మ గారు అక్కడ తీసుకుపోయి ఆ తిరణాల్లో నాకు పేరు పెట్టారు. ఆ రికార్డు వాళ్ళు అక్కడ రికార్డ్ చేస్తారు. నేను 96లో వెళ్ళి ఆ రికార్డుని తీసుకుందామని, బాప్టిజం సర్టిఫికేట్ కావాల్సి వచ్చి రికార్డ్ అంతా తిరగేస్తుంటే ఆ పేజీలు అలాగా పట్టుకుంటుంటే చిరిగి అలా ఇరిగిపోతాయి అనమాట. అంత ఓల్డ్ రికార్డ్ అది. అందులో వెతికితే నాకు దొరకల. అప్పుడు 96లో మళ్ళా నిడదవోలు ప్యారిష్లో మా యొక్క రెక్టర్ గారు మళ్ళా నాకు బాప్టిజం ఇచ్చారు. పితా పుత్ర పవిత్రాత్మ నామములో, ఇన్ ద నేమ్ ఆఫ్ ఫాదర్ అండ్ ఆఫ్ ద సన్ అండ్ ఆఫ్ ద హోలీ గోస్ట్. తర్వాత నేను పరిచర్య అందరి నుంచి బయటకు వచ్చి సేవ చేస్తూ సొంతంగా వెళ్తున్నప్పుడు 2000 సంవత్సరంలో యేసన్న గారు చేత బాప్తిజం పొంది. బ్రదర్ యేసన్న గారు నా పేరు జోసఫ్ తంబి కాదు, జోసఫ్ అని పిలిచారు. ఆయన తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మిక నామములో బాప్తిజం ఇచ్చారు. తీరా నేను వర్తమానంలోకి వచ్చి చూస్తే పితా తండ్రి, పుత్ర కుమారుడు, పవిత్రాత్మ పరిశుద్ధాత్మ ఒక్కటే అయ్యాం. చాలా విచిత్రం, స్టన్ అయ్యాను. ఇవాళ ప్రొటెస్టెంట్ వాళ్ళు ఏమన్నారంటే క్యాథలిక్లు తప్పు అంటున్నారు, కానీ వాళ్ళ జీవమే వీళ్ళలో ఉందన్న సంగతి వాళ్ళు గుర్తెరగట్లేదు. మూలమేది అదే కదా. దేవుని స్తోత్రం కలుగు. పైకి మాత్రమే వేరంటున్నారు, కానీ వాళ్ళలో పనిచేసే ఆత్మంతా ఒకటే. అందుకని అది తల్లి సంఘం అయింది, మిగతా వాళ్ళందరూ పిల్లలు. హల్లెలూయా. తర్వాత నేను తెలుసుకుని వన్నెస్లోకి వచ్చాను. ఆ తర్వాత యేసుక్రీస్తు నామములో బాప్తిజం పొంది. అది బలవంతంగా చేసింది కానీ 7 ముద్రలు చదివిన తర్వాత దేవుడు నాతో మాట్లాడి, ఇప్పుడు లేచి నీవు యేసుక్రీస్తు నామములో బాప్తిజం పొందుకోమన్నా. అప్పటికప్పుడు లేచి విజయవాడ వెళ్ళి వర్తమాన సేవకుని పట్టుకుని బాప్తిజం పొందాను. దేవునామాన్ని వేయగలరుగా. అదొక ఎత్తు అయితే, మరి తర్వాత దినాల్లో వాక్యం వర్తమానం బోధించాలి. అసలు ఏం మాట్లాడుతున్నారో నాకు తెలియట్లా. ఏ వర్తమానంలో చూసినా కొంచెం బిట్లే ఉన్నాయి.
మరి దీని యొక్క కాన్సెప్ట్ ఏంటి, దీని యొక్క ఉద్దేశం ఏంటనేది నాకు తెలియలేదు ఆ రోజున. అప్పుడు వాయిస్ ఆఫ్ గాడ్ రికార్డింగ్ ఫోన్ చేసి 47 to 65 వరకు ఉన్నటువంటి ప్రవక్త వర్తమానాలన్నీ తెప్పించారు. 3 సంవత్సరాలు ఎక్కడికి పోకోకుండా హల్లెలూయా అలాగే కూర్చుని మొత్తం చదువుకుంటా వస్తే గాని బ్రదర్ బ్రహ్మం గారేంటో అర్థమైంది. అక్కడి నుంచి నేను మరి పరిచర్య చేయడానికి అడుగు పెట్టాను. ఎన్నో శ్రమలు, ఎన్నో శోధనలు, ఎన్నో పరిస్థితులు తారుమారయ్యాయి. అయినప్పటికీ దేవుడు తోడుగా ఉండి ఆయన యొక్క హస్తంతో మనల్ని పట్టుకుని నన్ను పట్టుకుని నడిపిస్తూ 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 ముందుకు నడిపిస్తున్నాడు. ఇది శ్రమలతో కూడినటువంటి ఒక ప్రయాణం. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, ద లైఫ్ ఈజ్ నాట్ ఏ బెడ్ ఆఫ్ రోజెస్. జీవితం అనేది పొరపాటు కాదు, ఇట్స్ ఎ వే ఆఫ్ థోర్న్స్. అది ముళ్ళతో కూడినటువంటి ఒక బాట. హల్లెలూయా. ఇలాగ నేను మరి వర్తమానంలోకి వచ్చి చాలా మరి భయంకరమైనటువంటి శోధనలు ఎదుర్కొన్నాను. వాటన్నిటి నుంచి దేవుడు ఈ రోజున బయటికి తీసుకొచ్చాను. మరి ఇలాగన మీ సంఘంలోనికి రావటం కూడా దేవుని చిత్తం, దేవుని ఏర్పాటని నేను నమ్ముతున్నాను. హల్లెలూయా. మంచిది. మరి దేవుని యొక్క మరి వర్తమానమును ధ్యానం చేద్దాం. బ్రదర్ బ్రహ్మం గారు బోధించినటువంటి వర్తమానంలో వచ్చి ద ఈస్టర్ సీడ్, ఈస్టర్ ముద్ర అనేటువంటి వర్తమానంలో నుంచి 1965 4వ నెల 10వ తారీఖున చెప్పిన వర్తమానంలో నుంచి నేను ఒక చిన్న అంశాన్ని తీసుకుంటున్నాను. ద క్వికెనింగ్ పవర్, అనగా పైకి ఎత్తబడే శక్తి. గ్లోరీ. అంశం పేరు పైకి ఎత్తబడే శక్తి, ద క్వికెనింగ్ పవర్. అపోస్తలుడైన పౌలు 6వ అధ్యాయంలో, రోమ పత్రిక 6వ అధ్యాయంలో మాట్లాడుతున్నాడు. 9వ వచనంలో, మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదనియు ఎరిగి ఆయనతో కూడా జీవించుదామని నమ్ముచున్నాము. స్తోత్రం కలుగుగా. సో ఇక్కడ ఇంగ్లీష్ లో ఏముందంటే ద క్వికెనింగ్ పవర్. యేసుక్రీస్తు చనిపోయాడు, కానీ మృతులలో నుండి లేపిన శక్తి క్రీస్తు యొక్క ఆత్మ. దేవుని యొక్క ఆత్మ యేసుక్రీస్తును పైకి లేపింది. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ క్వికెనింగ్ పవర్, ఆ లేపబడే శక్తి ఆయన కలిగి ఉన్నాడో, అదే ఆయనను ఆ ఉన్నతమైన స్థలానికి తీసుకుపోయింది. దేవుని స్తోత్రం కలుగుగా. ఆయన ఏమై ఉన్నాడు అంటే ప్రవక్త అన్నాడు, he is fully he had a quickening power. యేసుక్రీస్తుకి ఏముందంట? పరిపూర్ణమైనటువంటి ఎత్తబడే శక్తిని కలిగి ఉన్నాడు. హల్లెలూయా. కనుక ఈ రోజున మనము ఎలా ఉండాలి? ఈరోజు వధువు అని మనం పిలువబడుతున్నాం కదా, నిజమేనా? ఆ వధువు ఇప్పుడు ఏ స్థానంలోకి వచ్చేసింది? ఇట్ ఈస్ రెడీ అబౌట్ టు రాప్చర్. అది ఎత్తబడేటువంటి సమయానికి వచ్చేసింది. హల్లెలూయా. అయితే ఇప్పుడు ఎవరు ఎత్తబడతారు? రెగ్యులర్ బిలీవరా? ఎవరి పార్టిసిపేట్? మరి భక్తి కలిగిన వాళ్ళ, భయమును చూపించే వాళ్ళ, విధేయత కలిగిన వాళ్ళ, ఎవరు ఎత్తబడతారు చెప్పాలి? ఎవరు ఎత్తబడతారు చూద్దాం. ప్రవక్త ఈ వర్తమానంలో ఇంగ్లీష్ వర్షన్ నుండి చదువుతున్నాను. 174వ పారాగ్రాఫ్ నుండి
ఈ పారాగ్రాఫ్ పైన కొంచెం 173 పారాగ్రాఫ్లో చిన్న భాగం ఉంది. వెల్ నౌ వీ హ్యావ్ టు గో బ్యాక్ టు ద ఓల్డ్ స్కూల్. ఈనోక్ వాక్డ్ విత్ గాడ్. వాట్ ఎవర్ గాడ్ సెడ్ డు, ఈనోక్ నెవర్ మిస్డ్ వన్ వర్డ్. చూడండి, అక్కడ మనకి ఒక సాదృశ్యముగా ఒక వ్యక్తిని ప్రవక్త మన ముందు పెడుతున్నాడు. కొంచెం హానోకు అనేటువంటి ఆయన ఉన్నాడు. ఆది కాండము 5వ అధ్యాయం 4వ అధ్యాయం. హానోకు 5:24. చదువు కొంచెం వాక్యం సాయం చేయొచ్చు. హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకొని పోయిన గనుక అతడు లేకపోయాడు. హల్లెలూయా. ఏమని రాయబడిందండి? హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతనిని తీసుకుని పోయెను కనుక అతడు. అంతేనంటారా? అయిపోయిందా? నడవటం లేకపోవడమేనంటావా? ఆ మాదిరిగా అయితే మనం కూడా ప్రతి సండే వస్తున్నాం, ప్రతి వెనస్డే వస్తున్నాం, ప్రతి థర్స్డే వస్తున్నాం, ఫ్రైడే వస్తున్నాం, సాటర్డే వస్తున్నాం, సండే వస్తున్నాం, వీక్లీ వస్తున్నాం, మంత్లీ వస్తున్నాం, డైలీ వస్తున్నాం కదా. సో అయితే మనం వెళ్ళిపోవచ్చు అంటావా? ఏమా వెళ్ళిపోవచ్చా? ఆలోచన ఏం చేశాడు అక్కడ? దేవునితో నడుచుచు, అంతేనా? నడిచిన తరువాత దేవుడు అతనిని తీసుకొని పోయాడు. ఇక్కడ దేవుడితో నడవటం అంటే ఏంటి? ప్రవక్త చెప్తున్నాడు, ఈనోక్ వాక్డ్ విత్ గాడ్, వాట్ ఎవర్ గాడ్ సెడ్ డు. హానోకు నువ్వు ఇది చెయ్యి అని అంటేనంట, హానోకు తప్పకుండా అదే పని చేసేవాడంట. హల్లెలూయా. ఈనోక్ నెవర్ మిస్డ్ వన్ వర్డ్. ఒక్క వాక్యము కూడా హానోకు తప్పిపోలేదు. ఈ వాక్డ్ విత్ గాడ్. హానోకు దేవునితో దేవుడు చెప్పిన ప్రతి మాటనల్లా జరిగించకుండా ముందుకు వచ్చాడంట. వాట్ వాస్ హీ? దేవుడు చెబుతూ దేవుడు చేయమన్నదల్లా చేసుకుంటూ వచ్చినప్పుడు హానోకు ఏమై ఉన్నాడు? He was a son of God. ఆయన ఎవరంట? దేవుని కుమారుడై ఉన్నాడు. దేవుడు ఏది చెబుతాడో, దేవుడు ఏది సెలవిస్తాడో దానిని చేసేవాడే దేవుని కుమారుడు. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము. హల్లెలూయా. కానీ ఇప్పుడు నీవు దేవుని కుమారుడువా? నీవు దేవుని కుమార్తెవా? అయితే నీవు ఈ దినమున ఈ గడియకు నువ్వు ఏదో చేయడానికి దేవుడు నీతో చెప్పే ఒక వాక్యం ఉంది, ఒక వర్తమానం ఉంది, ఒక అనుభవం ఉంది. ఆయన ఏం చెబితే దాని ప్రకారం నువ్వు నడవాలి. ఈ కాలం యొక్క మాట నథింగ్ బట్ ద వర్డ్ ఆఫ్ ప్రాఫిట్. అది కాలం యొక్క ప్రవక్త నుండి పలకబడిన దేవుని మాట. హల్లెలూయా. దేవుడు ఏది చెబితే చేస్తున్నాడంట. ఎవరు? హానోకు. ఈ రోజు ప్రవక్త ఏం చెబితే చేస్తున్నామా? కొన్ని రెమెడీస్, కొన్ని మైనస్, డివైడెడ్, కొన్ని ప్లస్లు కదా, కొన్ని ఇంటూలు, చివరి చూస్తే 0 వస్తుంది. మరి ఎత్తబడాలంటే మనకి ఏం కావాలా? హల్లెలూయా. హానోకు ఎవరంటే ఇక్కడ? He was a son of God. He was an eagle that had been called to that day. ఆ దినము యొక్క పక్షిరాజు అయి ఉన్నాడంట. ఎందుకంటే ఆ దినమున ఎగరగలిగిన శక్తి, the quickening power had the hero. అక్కడ ఆదాము
కనపడతాడు. సో 10 generations 10 తరాలు అక్కడ మనకు కనబడుతున్నాయి. మీరు ఆ జీనియాలజీ ప్రకారం పోతే ఈ ఆదాము నుండి 7వ వాడైన హానోకు. యోధా పత్రికలో మనం చూస్తున్నాం, ఏదో దేవుడు చెప్పినట్టుగా, ఏదో దేవుడు పలికినట్టుగా, దేవుడు తనకి ఏది చెప్పాడో దాని ప్రకారం నడుచుకుంటట పోరా. యోధా పత్రిక మీరు తీస్తే ఆ యోధా పత్రికలో యూద పరిశుద్ధాత్మతో నింపబడి కనులు తెరవబడిన వాడై ఆ యొక్క 7వ వాడైన ఆదాము నుండి 7వ వాడైన హానోకును చూడగలిగాడు యోధా. ఎందుకంటే యోధా ప్రవక్త అయి ఉన్నాడు అక్కడ. హల్లెలూయా. కనుక ఇప్పుడు అక్కడ ఆ దినములో, ఏ దినము? ఆ హానోకు జీవించుచున్న దినములో అతనికి ఎన్నో శ్రమలు ఉన్నాయి. ఆ దినము ఏదైతే దేవుడు చేయమని తనకు చెప్పాడో దానిని వ్యతిరేకించేటువంటి అనేక మంది ప్రజలు అతను ఎదుర్కొన్నాడు. ఈరోజు నువ్వు ఎదుర్కోవాలా? ఈరోజు శాఖలు ఎదుర్కోవాలా? హల్లెలూయా. ఈరోజు చెప్పండి, అన్ని ఇసములను ఎదుర్కోవాలా? హల్లెలూయా. ఇంట్లో ఉన్నవాడిని ఎదుర్కోవాలా? సంఘంలో ఉన్నవాడిని ఎదుర్కోవాలా? బయట ఉన్నవాడిని ఎదుర్కోవాలా? లోకములో ఉన్న ప్రతిదీ కూడా ఈ యొక్క ఎత్తబడే శక్తి కలిగిన వారు ఎదురుకు వచ్చి నిలబడద్దు. అదేదో కాదు, ద సీల్ ఆఫ్ బీస్ట్, మృగము యొక్క ముద్ర. ఆ హానోకును ఎన్నో ఆపడానికి ప్రయత్నించాయి. అందుకని దేవుడు వాటన్నిటిని జయించడానికి ఆ గడి యొక్క వర్తమానాన్ని ఇచ్చాడు. He made Enoch as like a eagle. హానోకును ఆయన ఒక గొప్ప పక్షిరాజుగా మార్చాడు. Glory. దేవునికి స్తోత్రం కలుగును గాక. And when come time, he was so full of that quickening power. మరి ఎప్పుడైతే తనకు ఒక సమయం వచ్చిందో, దేవుడు చెప్పిన ప్రతి మాటను అతను నెరవేర్చుచున్నప్పుడు అతను ఏం పొందుకుంటున్నాడంట? దినదినము అతను ఎత్తబడే విశ్వాసాలు పొందుతున్నాడు. ఈరోజు మనం పొందుకునే శక్తి ఏంటి? ద సేమ్ స్పిరిట్, ద సేమ్ మెసేజ్, ద సేమ్ పవర్, ద సేమ్ క్వికనింగ్ పవర్. ఈనోక్, హానోకు లాగానే మనం కూడా ఈరోజు ఆ అభిషేకాన్ని మనం పొందుకుంటాం. అవునా? హల్లెలూయా. ఒకసారి వచ్చేసింది హానోకు, అది లేదు లేదు, డే బై డే, రోజుకి ఏమైందంట? ఎత్తబడే ఆ శక్తిలోనికి వచ్చాడు. ఇప్పుడు అంటున్నాడు, he was so full of that quickening power. ఇప్పటికంట ఆయన పూర్తిగా ఆ పైకి ఎత్తబడే శక్తిలోకి వచ్చేసాడు.